హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సమ్యు వ్లాగ్స్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. అది బోన్లెస్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనమాట. జస్ట్ ఎలా ఉంటుందంటే మన హోటల్స్లో కర్రీస్ అన్నీ సపరేట్, రైస్ సపరేట్గా ఉంటుంది కదా. మనం ఏది అడిగితే అంటే మటన్ బిర్యానీ అడిగితే ఆ రైస్ మటన్ కర్రీ ఇస్తారు, చికెన్ అడిగితే ఆ రైస్ చికెన్ ఇస్తారు. అలాగే నేను కూడా రెండు సపరేట్గా చేసి మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, చూసేద్దాం పదండి. ముందుగా నేను కళాయిని వేడి చేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. చికెన్ని ముందుగానే కడిగి పెట్టుకున్నాను. అందులో సాల్ట్, పసుపు వేసి బాగా కలిపి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ కళాయిలో ఈ చికెన్ అంతా వేసుకుంటున్నాను. ముందు ఈ చికెన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు కొద్దిగా వాటర్ అన్నవి వస్తాయి కదా, ఆ వాటర్ని చికెన్ స్టాక్ అంటాము. దాన్ని మనం ఒక సపరేట్గా తీసేసుకొని ఒక గ్లాస్లో దాన్ని మనం రైస్లోకి వాడుకుంటాం. అప్పుడు రైస్ అన్నది బాగా టేస్ట్గా ఉంటుంది. చూపిస్తాను వన్ బై వన్. ప్రస్తుతానికి చికెన్ ఫ్రై అవుతుంది. ఇంట్లో నేను కారం కానీ ఏమీ వేయలేదు, జస్ట్ సాల్ట్, పసుపు మాత్రమే వేసాను. ఈ ఫ్రైలోకి నేను 2.5 ఆనియన్స్ని తీసుకుని ఇలా దంచుకుంటున్నాను. ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లుల్లి కూడా దంచుకున్నాను. ఇలా వచ్చాయి. ఇంకా ఇప్పుడు ఈ చికెన్లోని వాటర్ అంతా వచ్చింది కదా, దాన్ని నేను సపరేట్గా ఒక గ్లాస్లోకి తీసేసుకుంటున్నాను. వాటర్ సపరేట్, ఇంకా చికెన్ కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా వచ్చాయి వాటర్, ఒక హాఫ్ గ్లాస్ వచ్చాయి అంతే, ఎక్కువగా రావు. చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇది బోన్లెస్ తీసుకున్నాను. కొద్దిగా ఉడికించాక ఇది కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో నేను ఆయిల్ని వేసుకొని ముందుగా దంచి పెట్టుకున్నాం కదా ఈ అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ. నేను లాస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. సో అందుకే మీతో ఎలాగైనా షేర్ చేసుకోవాలని చేస్తున్నాను. మళ్ళీ ఇది కొద్దిగా ఫ్రై అవ్వడానికి నేను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ముందుగానే చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పీసెస్ని మళ్ళీ ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇంక ఇందులో ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇంకా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొంచెం మూత పెట్టి సిమ్లోనే వదిలేయండి, ఉడుకుతుంది బాగా. ఇంకా మూత తీసాక ఇంకా అన్ని రకాల పొడులు కూడా వేసేసుకుంటున్నాను. అంటే చికెన్ మసాలా, గరం మసాలా, కారం, మసాలా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసేసుకుంటున్నాను. ఇంకా కస్తూరి మేతి కూడా వేసుకోండి. ఇక్కడ నాకు క్లిప్ మిస్ అయింది.
సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడే. ఇంకా బాగా కలుపుకోవాలి. నాకు అంత గ్రేవీలాగా అనిపించలేదు. సో మీరు ఉల్లిపాయ అన్నది ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకున్నా బాగుంటుంది అనుకుంటున్నాను. బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. బాగా ఉడికించుకోండి. తర్వాత పుదీనా కొత్తిమీర కూడా ఫైనల్గా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది. అంటే ఇది ఫ్రై పీస్ కదా, అందుకు ఇలా ఫ్రైగా చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నేను రైస్కి కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఇది సపరేట్, అది సపరేట్గానే ఉంటుంది, కలపకూడదు దీన్ని. ఇంకా మూత పెట్టి పక్క దించేసుకున్నాను. అయిపోయినట్టే కర్రీ అన్నది. ఇంకా ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ కోసం నేను ఒక పెద్ద కుక్కర్ని తీసుకున్నాను. ఇందులో నేను ఒక 3.5 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నేను చికెన్ వచ్చి బోన్లెస్ 750 గ్రామ్స్ తీసుకున్నాను. నేను ఒక పెద్ద గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి బిర్యానీ చేస్తున్నా. సో దాని తగ్గట్టు గరం మసాలా దినుసులన్నీ వేసుకుంటున్నాను. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, అనాస్ పువ్వు, బిర్యానీ మొగ్గ, బిర్యానీ ఆకులు, ఇంకా షాజీరా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. దాని తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలండి. అందులో ఇలా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై అయిపోయాక సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత నేను కొంచెం గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకున్నాను ఇందులో. దినుసులు తగ్గించేసాను, గరం మసాలా వేసుకున్నాను దాని ప్లేస్లో. సో అప్పుడు హాయిగా ఉందండి తినడానికి, మరీ అంత స్పైసీ లేదు. ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాను. ఇది కూడా బాగా ఫ్రై అయిపోవాలి. తర్వాత ఈ నానబెట్టుకున్న రైస్ని నేను వేసుకుంటున్నాను. ఒక 1 అవర్ ముందు నానబెట్టేసాను. ఆ రైస్ని వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇది కొద్దిగా గీలో ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట రైస్కి. ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్నాం కదా చికెన్ స్టాక్, అందులో నేను ఇప్పుడు ఈ హోమ్మేడ్ కంపెనీది కోకోనట్ మిల్క్ కొన్నాను. ఇది ఎలా పనిచేస్తుందంటే ఇది ఫుల్ గేమ్ చేంజర్ అనమాట. ఈ రెసిపీకి రైస్కి చాలా టేస్ట్ని ఇస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా, ఇప్పుడు ఆ చికెన్ స్టాక్, మిల్క్, కోకోనట్ మిల్క్ కలిపి ఒకే 1 గ్లాస్ అయింది. మిగతా 5 గ్లాసులు వాటర్ వేసేసాను. 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి మనం. సాల్ట్ చూసుకోండి, కొద్దిగా ఉప్పుగా ఉంటేనే బాగుంటుంది. రైస్ ఉడికాక కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. బాగా కలుపుకొని పెద్ద మంటలో నేను హైలో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. ఇలా మరుగు వచ్చాక చిన్న మంట మీదకి షిఫ్ట్ చేశాను. షిఫ్ట్ చేసి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి
మూత అన్నది టైట్గా పెట్టకూడదు, ఇలా పెట్టుకోవాలి. విజిల్ కూడా పెట్టాను, బట్ మూత అన్నది ఇలా ఫుల్గా కవర్ అవ్వకూడదు అనమాట. సిమ్లో ఒక 15 మినిట్స్ ఉంటే రైస్ కూడా రెడీ అయిపోతుందండి. నేను ఇప్పుడు ఒక బౌల్లో కిందన చికెన్ వేసుకున్నాను, పైన ఈ ఉడికిన రైస్ని వేసుకున్నాను. దాన్ని నేను ప్లేట్లోకి ఇలా వేస్తున్నాను. ఇలా డెకరేట్ చేస్తారు కదా హోటల్స్లో, సో అలా ట్రై చేసా, బాగా వచ్చింది. ఇదేంటి అంటే చిన్నపిల్లలు ఎక్కువ స్పైసీ తినలేరు అంటే రైస్ ఎక్కువ వేసుకుంటారు. పెద్దవాళ్ళకి పర్లేదు అన్నప్పుడు రైస్ తగ్గించి చికెన్ ఎక్కువ వేసుకోవచ్చు. సపరేట్గా ఉంటే ఏంటంటే అది ఒక అడ్వాంటేజ్ అన్నమాట. సో అందరూ తినచ్చు. సో అదండి ఈరోజు ఈ బ్లాగ్. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. చికెన్ బిర్యానీ బోన్లెస్తో చేసాము, చాలా బాగుంది. బోన్లెస్ అయితే ముందు రోజే తెచ్చుకొని మ్యారినేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు గట్టిగా అనిపించే ముక్కలు అన్నవి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి, బాయ్. మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.